వెల్కమ్ టు రాకర్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం బ్యూరో 749 అనే మూవీని అయితే చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది చాలా డిఫరెంట్ మూవీ కాబట్టి కొంచెం కూడా ఇంట్రడక్షన్ ఇవ్వాలి అనుకోవట్లేదు. పదండి స్టార్ట్ చేసేద్దాం. మూవీ ఒక మైన్ నుండి స్టార్ట్ అవుతుంది. అక్కడ వర్కర్స్ తవ్వకాలు పనిచేస్తూ ఉంటారు. అయితే సడన్ గా ఆ మైన్ లోపల బ్లాస్ట్ జరిగేసరికి వర్కర్స్ అందరూ చనిపోతారు. అండ్ బతికున్న కొంతమంది వర్కర్స్ ని వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. కానీ ఈ బ్లాస్ట్ తర్వాత ప్రపంచంలో ఎవ్వరూ ఊహించలేని ఒక విషయం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఆ మైన్ లో ఒక వింత మనిషి స్కెలిటన్ అయితే కనపడుతుంది. ఫ్రెండ్స్, ఆ స్కెలిటన్ కి పక్షుల్లాగా రెక్కలుంటాయి మరియు ఈ లోకానికి ఏమాత్రం సంబంధం లేని మెటల్ పీసెస్ దొరుకుతాయి. ఇక ఈ విషయం బయటికి రాగానే బ్యూరో 749 అక్కడ ఉన్న అన్నిటినీ బాగా రీసెర్చ్ చేయడానికి ఆ మైన్ ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఫ్రెండ్స్, బ్యూరో 749 అనేది ఒక సీక్రెట్ రీసెర్చ్ సెంటర్. ప్రజల ముందుకు తీసుకురాలేని వాటిని అన్నిటినీ ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎట్లాంటివి అంటే ఏలియన్స్ లేదా ఏదైనా ప్రత్యేకమైన వైరస్ లాంటి వాటిని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి అన్ని బయటపడ్డప్పుడు ఈ బ్యూరో 749 వాటిపైన రీసెర్చ్ చేస్తుంది. కానీ ఫ్రెండ్స్, హాస్పిటల్ కి పంపించిన వర్కర్స్ ఆరోగ్యం చాలా చెడిపోతుంది. చూస్తుంటే ఆ మైన్ లో ఉన్నది ఏదో వాళ్ళ శరీరంలో బాగా లోతుగా ఎఫెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఖచ్చితంగా వాళ్ళు ఏదో వైరస్ తో ఇన్ఫెక్ట్ అయ్యారు. అందుకే ఒకరి తర్వాత ఒకరు అలా వర్కర్స్ అందరూ చనిపోతారు. కానీ వాళ్లలోనే ఒక లేడీ వర్కర్ కూడా ఉంటుంది. పాపం, తను యాక్చువల్ గా ప్రెగ్నెంట్ గా ఉంటుంది. తను చాలా కష్టంగా బాబుకి జన్మనిచ్చి తన ప్రాణాలు వదిలేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి 18 ఏళ్ల తర్వాత సీన్ ని అయితే చూపిస్తారు. ఇప్పుడు మనం ఆ లేడీ వర్కర్ చనిపోక ముందు జన్మనిచ్చిన బాబుని చూస్తాం. ఆ బాబు పేరు మాసన్ అన్నమాట. మాసన్ వాళ్ళ అమ్మ మైన్ లోని కొన్నిటి వల్ల ఎఫెక్ట్ అవడంతో మాసన్ కి ప్రత్యేకమైన కొన్ని సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయి. అతని పవర్స్ యాక్టివేట్ అయినప్పుడల్లా పక్షుల్లాగా తనకి రెక్కలు వస్తాయి. అచ్చం మైన్ లో దొరికిన స్కెలిటన్ లాగానే. కానీ ఆ పవర్స్ దేనికోసమో మాసన్ కి తెలీదు. తన ఈ పవర్స్ ని అస్సలు ఉపయోగించాలి అనుకోడు. నిజం చెప్పాలి అంటే అసలు తనకి ఈ పవర్స్ ఉండటం నచ్చదు. తను కేవలం ఒక నార్మల్ మనిషిలాగా తన జీవితాన్ని గడపాలి అనుకుంటాడు. కానీ తను ఏమీ చేయలేడు. అందుకే తను 18 ఏళ్ల నుంచి బ్యూరో 749 చీఫ్ డేవిడ్ మరియు అతని భార్య జూలియాతో పాటు ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మాసన్ అనాథ అయిపోతాడు. అండ్ అప్పుడే డేవిడ్ తన సొంత కొడుకులాగే మాసన్ ని కూడా పెంచుతాడు. ఫ్రెండ్స్, డేవిడ్ మాసన్ ని బ్యూరో వాళ్ళ నుండి దూరంగా ఉంచుతాడు. ఎందుకంటే బ్యూరో వాళ్ళు మాసన్ పవర్స్ గురించి తెలుసుకోవడానికి తన పైన టెస్ట్ చేస్తారు గనక. కానీ డేవిడ్ కి అది ఇష్టం ఉండదు. డేవిడ్ మాసన్ పవర్స్ ని బాగా కంట్రోల్ చేసే ఒక ప్రత్యేకమైన మందుని కూడా తనకి ఇస్తాడు. దాంతో ఎప్పుడూ కూడా మాసన్ పవర్స్ తన కంట్రోల్ దాటి వెళ్లవు. ఫ్రెండ్స్, తర్వాత సీన్ లో డేవిడ్ తన కంప్యూటర్ చెక్ చేస్తున్నప్పుడు తనకి బ్యూరో 749 యొక్క సీక్రెట్ మిషన్ గురించి తెలుస్తుంది. వాళ్ళు దేనిపైననో ప్రమాదకరంగా పనిచేస్తూ ఉంటారు. యాక్చువల్లీ బ్యూరో వాళ్ళకి సిటీ నుండి దూరంగా సముద్రంలో చాలా భయంకరమైన ఒక మాన్స్టర్ అయితే కనపడుతుంది. అండ్ ఆ మాన్స్టర్ రోజు రోజుకి తన ఆకారం పెంచుకుంటూ పోతుంది. ఆ మాన్స్టర్ ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అంటే దానిపైన ఎంత దాడి చేసినా ఆ మాన్స్టర్ కి ఏమీ అవ్వదు. ఆ మాన్స్టర్ ని చంపడానికి పంపిన సోల్జర్స్ అందరూ విఫలం అవుతారు. కానీ వాళ్ళు ఆ సముద్రంలోని నీళ్ల యొక్క శాంపుల్ ని తీసుకోగా అందులో వాళ్ళకి సేమ్ ఆ పెద్ద మాన్స్టర్ లాగే ఉన్న చిన్న మాన్స్టర్స్ అయితే కనిపిస్తాయి. ఆ చిన్న చిన్న మాన్స్టర్స్ అన్ని కలిసి పెద్ద మాన్స్టర్ ని చాలా బలంగా మారుస్తాయి. సో ఇప్పుడు సోల్జర్స్ ఆ చిన్న మాన్స్టర్ పైన రీసెర్చ్ చేయడానికి బ్యూరోకి తీసుకుని వచ్చారు. చూడడానికి అవి మన చేతి వేళ్ల కన్నా చిన్నవిగా ఉంటాయి. కానీ ప్రమాదకరమైన మెటల్ పీసెస్ ని కూడా నమిలేస్తాయి. దాని ముందు ఏ జంతువుని పెట్టినా అది ఆ జంతువుని కంట్రోల్లోకి తీసుకుని దాన్ని చంపేస్తుంది. చిన్న మాన్స్టరే ఇంత పవర్ఫుల్ అయితే పెద్ద మాన్స్టర్ ఇంకెంత పవర్ఫుల్ ఆలోచించండి. ఇప్పుడు ఫెసిలిటీ యొక్క సైంటిస్ట్ అసలు ఇదేంటి, ఈ చిన్న మాన్స్టర్ ని ఎలా కంట్రోల్లోకి తేవాలి అనే పనిలో పడతారు. ఒకవేళ చిన్న మాన్స్టర్ యొక్క వీక్నెస్ ఏంటో తెలిస్తే దాని సహాయంతోనే పెద్ద మాన్స్టర్ కూడా కంట్రోల్లోకి వచ్చేస్తుంది. అండ్ ఈ పనిని త్వరగా చేయలేదంటే ఆ మాన్స్టర్ సముద్రంలో నుండి బయటకు వచ్చి ప్రపంచాన్ని నాశనం చేసే రోజు ఎంతో దూరంలో లేదు. ఇవన్నీ చూసి డేవిడ్ చాలా పెద్ద సమస్య రాబోతోంది అని చాలా భయపడతాడు. తనకి ఈ సమస్య వల్ల బ్యూరో వాళ్ళు మాసన్ తన పవర్స్ యొక్క సహాయంతో ఆ మాన్స్టర్ ని చంపేస్తాడు అనే నమ్మకంతో మాసన్ ని వెతుకుతూ ఇక్కడికి వస్తారని కూడా అర్థమవుతుంది. కానీ డేవిడ్ కి అలా జరగడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే దాంతో మాసన్ ప్రాణాలకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, తర్వాత రోజు మాసన్ ని బ్యూరోకి తీసుకువెళ్లడానికి డేవిడ్ దగ్గరికి చాలా మంది బ్యూరో వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు రావడం కన్నా ముందే డేవిడ్ మాసన్ ని జూలియాతో కలిసి ఇంటి నుండి పంపేస్తాడు. బ్యూరో వాళ్ళు డేవిడ్ ఇంటిని బాగా చెక్ చేస్తారు. కానీ వాళ్ళకి మాసన్ ఎక్కడా దొరకడు. అండ్ మాసన్ మరియు జూలియా పారిపోతూ ఉండగా వాళ్ళని బ్యూరో వాళ్ళు చూస్తారు. ఇక వాళ్ళు నలువైపులా చుట్టుముట్టి ఉండటంతో జూలియా మాసన్ ని కారులో నుండి దింపేసి ఎలాగైనా అక్కడ నుండి పారిపోమని చెప్తుంది. అందుకే మాసన్ స్కేట్ బోర్డు పైన పారిపోవడం స్టార్ట్ చేస్తాడు. కానీ అప్పుడు కూడా బ్యూరో వాళ్ళు తనని వెంబడిస్తూ ఉంటారు. వాళ్ళ నుండి తప్పించుకుని మాసన్ ఒక మెట్రో స్టేషన్ కి వస్తాడు. కానీ తను మెట్రో ట్రైన్ ఎక్కగానే అందులో తను తప్ప ఇంకెవరూ ప్రయాణించట్లేదని తెలుసుకుంటాడు. అంటే ఇందులో ఏదో గందరగోళం ఉంది. కానీ అసలు ఏం
జరుగుతుందో మాసన్ తెలుసుకునే లోపే ఆ మెట్రో డోర్స్ క్లోజ్ అయ్యి ట్రైన్ బ్యూరో వైపు వెళ్తుంది. అంటే బ్యూరో వాళ్లే కావాలని మాసన్ ని పారిపోయేలా చేసి మెట్రో స్టేషన్ కి తీసుకొచ్చారు. ఎందుకంటే మాసన్ ని మెట్రోలో లాక్ చేసి బ్యూరోకి రప్పించడం వాళ్ళ ప్లాన్. అండ్ వాళ్ళ ప్లాన్ సక్సెస్ కూడా అవుతుంది. ఫ్రెండ్స్, మెట్రోలో మాసన్ కి జెన్నీ అనే పేరు గల ఒక అమ్మాయి కనిపిస్తుంది. యాక్చువల్లీ తను మాసన్ ఫ్రెండే. మాసన్ తన చైల్డ్హుడ్ ని బ్యూరోలోనే గడిపాడు. అక్కడ తనలాగే వేరే వేరే రకమైన పవర్స్ ఉన్న పిల్లలు ఉండేవారు. అండ్ వాళ్లపైన బ్యూరో వాళ్ళు బాగా రీసెర్చ్ చేసేవారు. కానీ మాసన్ తన చైల్డ్హుడ్ ని బ్యూరోలో గడిపినప్పుడు మిగతా పిల్లలు తనని వెక్కిరించేవాళ్లు. ఎందుకంటే మాసన్ యొక్క పవర్స్ యాక్టివేట్ అయిన ప్రతిసారి తనకి వింతైన రెక్కలు వచ్చేవి. దాంతో అందరూ తనని మాన్స్టర్, దయ్యం అంటూ ఎగతాళి చేసేవారు. కానీ ఆ సమయంలో కేవలం జెన్నీ మాత్రమే మాసన్ తో ఉంటూ తనకి సపోర్ట్ చేస్తూ ఉండేది. అందుకే ఇప్పుడు జెన్నీని చూసి మాసన్ భయపడడు. అండ్ తను జెన్నీతో పాటు బ్యూరోకి వెళ్తాడు. ఫ్రెండ్స్, మాసన్ బ్యూరోకి వెళ్లగానే అక్కడ తనకి చాలా ప్రమాదకరమైన జంతువులు మరియు చేపలు కనిపిస్తాయి. వాటిపైన బ్యూరో వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దాంతో పాటే తనకి మిగతా సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళందరూ కనిపిస్తారు. వాళ్ళందరూ మాసన్ కి చాలా బాగా వెల్కమ్ చెప్తారు. ఎందుకంటే చిన్నప్పుడు వాళ్ళు మాసన్ ని చాలా ఎగతాళి చేసేవారు. కానీ అదంతా కేవలం ఆట పట్టించడం కోసం చేసేవారు. ఇప్పుడేమో అందరూ పెద్దవారైపోయారు కదా. ఇప్పుడు వాళ్ళు మాసన్ ని ఒక మంచి స్నేహితుడిగా భావిస్తున్నారు. మరోవైపు డేవిడ్ కి మాసన్ ని బ్యూరో వాళ్ళు పట్టుకున్నారు అనే విషయం తెలియడంతో తనకి చాలా కోపం వచ్చి, అసలు నేను మాసన్ ని జూలియాతో ఎందుకు పంపించాను? అసలు జూలియా ఇంత తెలివి తక్కువ పని ఎలా చేస్తుంది? మాసన్ ని ఒంటరిగా ఎలా పంపించింది అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ మాసన్ ని బ్యూరో ఒక కొత్త చీఫ్ జేమ్స్ దగ్గరికి తీసుకువెళ్లగా అతను మాసన్ తో, చూడు, మాన్స్టర్స్ తో తలపడటానికి మాకు నీ అవసరం ఉంది. ఎందుకంటే మీ అమ్మ మైండ్ బ్లాస్ట్ నుండి బయటపడ్డాక నీకు జన్మనిచ్చింది. అండ్ నీ లోపల ఉన్న పవర్ ఆ మైన్ తో ముడిపడి ఉన్నట్టే ఆ మాన్స్టర్ కి కూడా మైన్ తో ఖచ్చితంగా సంబంధం ఉంది. అందుకే నువ్వు ఆ మాన్స్టర్ ని చంపేసి ఈ ప్రపంచాన్ని కాపాడే సువర్ణ అవకాశాన్ని తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము అని అంటాడు. కానీ ఫ్రెండ్స్, మాసన్ అందుకు నేరుగా నిరాకరిస్తూ, నేను ఎవరికి సహాయం చేయాలి అనుకోవట్లేదు అని అనడంతో అది విని జేమ్స్, ఒకవేళ నువ్వు మాకు సహాయం చేయకపోతే డేవిడ్ మరియు జూలియాని చంపడానికి మాకు ఒక్క క్షణం చాలు. కాబట్టి నిర్ణయం నీదే. మాకు సహాయం చెయ్యి, లేదంటే వాళ్ళ చావు చూడు అని బెదిరిస్తాడు. ఫ్రెండ్స్, మీకు తెలిసిందే, మాసన్ వాళ్ళమ్మ చనిపోయిన తర్వాత డేవిడ్ మరియు జూలియానే తనని పెంచి పోషించి తన పైన తల్లిదండ్రుల ప్రేమని కురిపించారు. సో ఇప్పుడు వాళ్ళ కోసం మాసన్ జేమ్స్ కి సహాయం చేయడానికి ఒప్పుకుంటాడు. తర్వాత అన్నిటికన్నా ముందు మాసన్ యొక్క పవర్స్ ని చెక్ చేయడానికి తన పైన ఒక టెస్ట్ ని చేస్తారు. ఆ టెస్ట్ లో ఒక సైంటిస్ట్ కొన్ని భారీ బాల్స్ ని కంట్రోల్ చేస్తూ మాసన్ పైన అటాక్ చేస్తాడు. దాంతో మాసన్ తనని తాను కాపాడుకోవడానికి తన పవర్స్ ని యాక్టివేట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆ సైంటిస్ట్ అలా చేస్తాడు. కానీ ఆ బాల్ మాసన్ కి తగులుతూ తన పరిస్థితిని దారుణంగా మారుస్తుంది. కానీ అప్పుడు కూడా మాసన్ తన పవర్స్ ని యాక్టివేట్ చేయడు. ఎందుకంటే పవర్స్ ని యాక్టివేట్ చేస్తే తను ఒక మాన్స్టర్ లాగా మారతాడు. ఇప్పుడు ఒక డాక్టర్ జేమ్స్ తో, మనం ఈ టెస్ట్ ని ఆపేయాలి, లేదంటే మాసన్ ప్రాణాలకి ప్రమాదం అని చెప్తాడు. కానీ జేమ్స్ కి అందుకు ఎలాంటి టెన్షన్ ఉండదు. తను టెస్ట్ ని ఆపకుండా మరికొన్ని బాల్స్ ని మాసన్ వైపు పంపిస్తాడు. ఆ బాల్స్ అన్ని మాసన్ ని చుట్టుముట్టి తనని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడే మాసన్ కి తన చిన్నప్పుడు అందరూ కలిసి తనని ఆట పట్టించిన విషయాలు గుర్తొస్తాయి. దాంతో తనకి చాలా కోపం వచ్చి తన పవర్స్ యాక్టివేట్ అవుతాయి. దాంతో ఆ బాల్స్ అన్ని అక్కడికి అక్కడే పగిలిపోతాయి. అప్పుడే ఆ బ్యూరో యొక్క సిస్టమ్ అంతా ఒక్కసారిగా దద్దరిల్లిపోతుంది. దీని తర్వాత మాసన్ యొక్క కడుపులో నుండి వింత రకమైన రెక్కలు బయటకు వస్తాయి. కానీ అప్పుడే మాసన్ స్పృహ తప్పి పడిపోతాడు. ఎందుకంటే అప్పుడే తనకి తన పవర్స్ ని కంట్రోల్ చేసుకోవడం రాదు. అక్కడ వాళ్ళందరూ తనని చూసుకుంటారు. కొంతమంది సైంటిస్ట్ కి మాసన్ బ్యాగ్ లో ఒక మెడిసిన్ దొరుకుతుంది. మాసన్ పవర్స్ కంట్రోల్ తప్పకుండా ఉండటానికి డేవిడ్ మాసన్ కి ఆ మెడిసిన్ ని ఇచ్చేవాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మాసన్ స్పృహలో లేనప్పుడు తనకి ఒక వింతైన కల వస్తుంది. అందులో ఆ భయంకరమైన మాన్స్టర్ ని చూసి తను చాలా భయపడతాడు. దాంతో మాసన్ కి మెళుకు వస్తుంది. అండ్ అక్కడ తనకి ఏం జరుగుతుందో తనకే అర్థమవదు. ఇక తనకి ఛాన్స్ దొరకగానే బ్యూరో నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ జేమ్స్ బ్యూరోని లాక్ చేసి తనని పట్టుకుని, డేవిడ్ మరియు జూలియా గురించి నీకు అవసరం లేదనిపిస్తోంది, అందుకే నువ్వు ఇక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నావు కదా. చూడు, నువ్వు మళ్ళీ ఇలాంటి పని చేస్తే ఈసారి నిన్ను భయపెట్టను, నేరుగా మీ అమ్మ నాన్నని చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. తర్వాత జేమ్స్ జెన్నీతో, మాసన్ మళ్ళీ పారిపోవడానికి ప్రయత్నించకుండా జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే తను నీ ఒక్కదాని మాటే వింటాడు అని చెప్తాడు. ఫ్రెండ్స్, జెన్నీకి టెలికైనెటిక్ పవర్స్ ఉంటాయి. వాటి సహాయంతో తను దేన్నైనా కంట్రోల్ చేయగలుగుతుంది. చిన్నతనంలో తను తన పవర్స్ ని సరిగ్గా ఉపయోగించలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం తను తన పవర్స్ ని చాలా బాగా ఉపయోగిస్తుంది. ఇక మిగతా సైంటిస్ట్ జేమ్స్ తో, సముద్రపు మాన్స్టర్ దాని ఆకారాన్ని పెంచడం మొదలుపెట్టింది. ఇది ఇలానే ఉంటే ఒక్క వారంలోనే ఆ మాన్స్టర్ సిటీ పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తుంది. మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి, లేదంటే చాలా పెద్ద సమస్య వస్తుంది అని చెప్తారు. అండ్ ఫ్రెండ్స్, దాంతో పాటే మాసన్ బ్యాగ్ లో దొరికిన మెడిసిన్ పైన రీసెర్చ్ చేశాక వాళ్ళకి ఆ మెడిసిన్ మాసన్ పవర్స్ ని కంట్రోల్
కంట్రోల్ చేస్తుంది అని, అండ్ మాసన్ ఆ మెడిసిన్ ని తీసుకోవడం ఆపేస్తే తన పవర్స్ బాగా ఉపయోగించగలుగుతాడు అనే విషయం తెలుస్తుంది. కానీ ఈ మెడిసిన్ ని మాసన్ కి ఎవరు తయారు చేసి ఇచ్చారో కనిపెట్టాల్సి ఉంటుంది. మరోవైపు డేవిడ్ ఒక న్యూస్ పేపర్ కంపెనీకి వెళ్లి మాసన్ కనిపించట్లేదనే విషయాన్ని పబ్లిష్ చేస్తాడు. ఎందుకంటే బై ఛాన్స్ బ్యూరో వాళ్ళు తనని పట్టుకోకపోతే మాసన్ వేరే ఎక్కడికైనా పారిపోయి ఉంటాడు. అండ్ ఒకవేళ తను ఎక్కడికైనా పారిపోయి ఉంటే తను న్యూస్ పేపర్ ని చూసి డేవిడ్ దగ్గరికి ఖచ్చితంగా వస్తాడనే ఉద్దేశంతోనే డేవిడ్ ఇలా చేస్తాడు. ఇవన్నీ డేవిడ్ మైండ్ లో నడుస్తూ ఉంటాయి. డేవిడ్ తన మనసులో ఒకవేళ మాసన్ బ్యూరోలో కాకుండా ఇంకెక్కడైనా ఉంటే న్యూస్ పేపర్ ని చూసి నా దగ్గరికి వస్తాడు అని అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ జేమ్స్ మాసన్ ని ఆ చిన్న మాన్స్టర్ దగ్గరికి తీసుకువచ్చి దీన్ని కంట్రోల్ చేయి, నువ్వు దీంతో మాట్లాడగలవో లేదో నేను చూడాలనుకుంటున్నాను అని అంటాడు. కానీ మాసన్ ఒప్పుకోకపోవడంతో జేమ్స్ తన మొహాన్ని ఆ చిన్న మాన్స్టర్ ఉన్న గ్లాస్ కి గుద్దుతాడు. ఈ విషయం జరగగానే ఆ చిన్న మాన్స్టర్ మాసన్ కి ఉన్న పవర్స్ ని పసిగట్టి అది ఏం చేయాలి అనుకుంటోందో వాటి ఫ్యూచర్ యొక్క విజన్స్ ని మాసన్ కి చూపిస్తుంది. యాక్చువల్లీ ఆ మాన్స్టర్ అందరూ కలిసి ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు అనే ఆలోచనతో మాసన్ ని తనతో కలవమని చెప్తుంది. ఫ్రెండ్స్, అది చూసి మాసన్ పరిస్థితి దారుణంగా మారుతుంది. తను మాన్స్టర్ తో మాట్లాడినట్టుగా ఎవరికీ చెప్పడు. కానీ డేటా చెక్ చేసిన తర్వాత మాసన్ మరియు చిన్న మాన్స్టర్ మధ్య ఏదో సంభాషణ జరిగింది అనే విషయం తెలుస్తుంది. తర్వాత మాసన్ ని మైన్ లో వాళ్ళకి దొరికిన మెటల్ పీసెస్ దగ్గరికి తీసుకొస్తారు. బ్యూరో వాళ్ళు అసలు అదేంటో తెలుసుకోవడానికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క సహాయంతో ఆ మెటల్ పీసెస్ ని కలపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, మాసన్ అక్కడికి రాగానే తన పవర్స్ యాక్టివేట్ అవడం మొదలవుతుంది. దాని తర్వాత తనని తను ఒక డిఫరెంట్ ప్లేస్ లో చూసుకుంటాడు. అక్కడ తనకి 3 ఏలియన్స్ లాంటివి ఏవో కనిపించి తనతో అవి మెటల్ పీసెస్ కాదు, మా స్పేస్ షిప్ యొక్క కోర్, మేము ప్రపంచాన్ని కాపాడటానికి నీ సహాయం కోసం ఇక్కడికి వచ్చాం అని చెప్తాయి. ఫ్రెండ్స్, యాక్చువల్లీ 50,000 ఏళ్ల ముందు ఈ మాన్స్టర్ భూమిపైకి వచ్చింది. అప్పుడు ఆ మాన్స్టర్ ని ఆపడానికి ఆకాశంలో నుండి ఈ స్పేస్ షిప్ వచ్చింది. అండ్ ఆ స్పేస్ షిప్ లో ఈ 3 ఏలియన్స్ ఉన్నారు. వాళ్ళు స్పేస్ షిప్ సహాయంతో మాన్స్టర్ ని ఆపడానికి అయితే ప్రయత్నించారు. కానీ మాన్స్టర్ స్పేస్ షిప్ పైన దాడి చేసి స్పేస్ షిప్ ని నాశనం చేసింది. అందుకే ఆ 3 ఏలియన్స్ వాళ్ళని వాళ్లే స్పేస్ షిప్ యొక్క కోర్ లోనే బంధించుకున్నారు. చాలా కష్టంతో వాళ్ళు మాన్స్టర్ ని మైన్ లో బంధించడంలో సక్సెస్ అయ్యారు. కానీ వర్కర్స్ ఆ మైన్ లో తవ్వకాలు జరిగినప్పుడు మాన్స్టర్ కి మళ్లీ స్వేచ్ఛ దొరుకుతుంది. దాంతో ఇప్పుడు ఆ మాన్స్టర్ వినాశనాన్ని తీసుకువస్తుంది. అండ్ ఇప్పుడు ఆ మాన్స్టర్ ని కేవలం మాసన్ మాత్రమే ఆపగలడు. అది కూడా ఆ ఏలియన్ స్పేస్ షిప్ యొక్క కోర్ సహాయంతో. ఎందుకంటే మైన్ పేలిపోయిన తర్వాత ఏదైతే పవర్ బయటపడి వచ్చిందో ఆ పవరే మాసన్ వాళ్ళ అమ్మ పైన దాడి చేయడం వల్ల వాళ్ళ అమ్మ చనిపోయింది. కానీ మాసన్ మాత్రం బతికాడు. ఆ మైన్ యొక్క పవర్ లో ఆ 3 ఏలియన్స్ మరియు మాన్స్టర్ యొక్క డిఎన్ఏ ఉంది. దాంతో ఆ పవర్స్ మాసన్ కి వచ్చాయి. కాబట్టి ఇప్పుడు మాన్స్టర్ ని నాశనం చేసే వ్యక్తి మాసన్ ఒక్కడే. అందుకే ఆ 3 ఏలియన్స్ మాసన్ యొక్క సహాయాన్ని కోరుకుంటున్నారు. ఇదంతా తెలుసుకుని మాసన్ ఆశ్చర్యపోతాడు. అండ్ అప్పుడే తన పవర్స్ మళ్లీ యాక్టివేట్ అవుతాయి. ఇక అలా జరగగానే ఆ మెటల్ పీసెస్ అన్ని ఒక్కటిగా అయ్యి మళ్లీ కోర్ ని ఫామ్ చేస్తాయి. కోర్ రెడీ అవగానే చిన్న మాన్స్టర్ వీక్ గా అవడం మొదలవుతుంది. అంటే కేవలం కోర్ మరియు మాసన్ యొక్క పవర్ మాత్రమే మాన్స్టర్ ని నాశనం చేయగలుగుతాయి. కానీ సమస్య ఏంటంటే మాసన్ పవర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే తను స్పృహ తప్పి పడిపోతాడు. దాంతో కోర్ ఫామ్ అవడం ఆగిపోయి ఆ మాన్స్టర్ మళ్లీ పవర్ఫుల్ గా మారుతుంది. అంటే ఇప్పుడు అన్నిటికన్నా ముందు మాసన్ తన పవర్ పైన కంట్రోల్ తెచ్చుకోవాలి. అప్పుడే తను కోర్ ని పూర్తిగా ఫామ్ చేసి మాన్స్టర్ ని నాశనం చేయగలుగుతాడు. కానీ ఫ్రెండ్స్, కొంచెం సేపటి ముందు తన కోర్ ని ఫామ్ చేస్తున్నప్పుడు పెద్ద మాన్స్టర్ ఆ కోర్ ని ఫీల్ అవుతుంది. అందుకే అది తనలో నుండి ఒక మందుని వదులుతుంది. అండ్ ఆ మందు తగలగానే సిటీలో ఉన్న అమాయక పక్షులన్నీ రాక్షసుల్లా మారి మనుషులందరినీ చంపేస్తాయి. ఆ తరువాత ఆ పక్షులన్నీ కలిసి పెద్ద మాన్స్టర్ కి ఏమీ అవ్వకుండా దాని చుట్టూ ఒక సర్కిల్ ని ఫామ్ చేస్తాయి. ఫ్రెండ్స్, ఈ సమస్య పెద్దగా అవడం చూసి మాసన్ తన పవర్స్ ని స్వయంగా యాక్టివేట్ చేయడానికి జేమ్స్ ఒక ప్లాన్ వేస్తాడు. అన్నిటికన్నా ముందు బ్యూరోలో ఒక ఎమర్జెన్సీని క్రియేట్ చేసి మాసన్ బ్యూరోలో నుండి పారిపోవడానికి వీలుగా ఉండేలాగా అన్ని డోర్స్ ని ఓపెన్ చేస్తాడు. ఇంకేముంది, పంజరంలో బంధించి ఉన్న మనిషి పంజరం తెరిచి ఉండడం చూసి ఏం చేస్తాడు? ఖచ్చితంగా పారిపోతాడు. కాబట్టి మాసన్ కూడా సేమ్ అదే చేస్తాడు. కానీ ఫ్రెండ్స్, తను అక్కడి నుండి పారిపోతూ ఉండగానే దారిలో తనకి టీనా అనే అమ్మాయి కనిపిస్తుంది. యాక్చువల్లీ తను కూడా బ్యూరోలోనే చిక్కుకుంటుంది. తను కాపాడమని మాసన్ ని సహాయం అడుగుతుంది. దానితో పాటే పెద్ద మాన్స్టర్ తో తలపడడానికి సూపర్ పవర్స్ ఉన్న మిగతా పిల్లలందరినీ రెడీ చేస్తారు. ఒకవేళ మాన్స్టర్ దాడి చేస్తే వాళ్ళు ఆ మాన్స్టర్ ని ఆపుతూ ప్రజలని కాపాడగలుగుతారు. ఫ్రెండ్స్, ఇక్కడ జేమ్స్ డేవిడ్ దగ్గరికి వచ్చి, చూడు, మాసన్ పవర్స్ కంట్రోల్లో
ఉండటానికి ఆ మెడిసిన్ ని నువ్వే తయారు చేసి మాసన్ కి ఇచ్చేవాడివి అని నాకు తెలిసిపోయింది. మేము మాసన్ ని నీకు ఇచ్చింది నువ్వు కేవలం తనని చూసుకుంటావని, కానీ నువ్వు ఇదంతా ఎందుకు చేసావు, తనకి ఆ మెడిసిన్ ని ఎందుకు ఇచ్చావు అని అంటాడు. అంటే ఫ్రెండ్స్, ఒక్క విషయం అయితే క్లియర్ అయింది. అదేంటంటే డేవిడ్ ఈ రోజుకి కూడా బ్యూరో కోసమే పనిచేస్తున్నాడు. అండ్ బ్యూరో వాళ్ళు చెప్పడం వల్లే తను మాసన్ ని తనతో పాటు ఉంచుకున్నాడు. ఇప్పుడు డేవిడ్ జేమ్స్ తో మాట్లాడుతూ, మాసన్ తో ఉంటూ తనకి దగ్గరయ్యాను. తనని నా సొంత కొడుకులా అనుకున్నాను. తను మాన్స్టర్ గా మారడం నాకు ఇష్టం లేదు. తను నార్మల్ లైఫ్ జీవించాలని కోరుకుంటున్నాను. అందుకే నేను ఆ మెడిసిన్ ని తయారు చేశాను. తను మాన్స్టర్ గా మారడం నాకే కాదు, మాసన్ కి కూడా ఇష్టం లేదు అని చెప్తాడు. ఇక్కడ మాసన్ టీనాతో కలిసి ఒక బార్ కి వస్తాడు. అండ్ ఆ బార్ ని జూలియా నడుపుతూ ఉంటుంది. అక్కడ జూలియా మాసన్ ని చూసి తను తిరిగి వచ్చినందుకు సంతోషపడుతుంది. అందుకే అందరూ ఆనందంతో అక్కడ ఒక పార్టీని చేసుకుంటారు. కానీ అప్పుడే ఆ పెద్ద మాన్స్టర్ దాని పవర్స్ ని పెంచుకుని సముద్రంలో నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. అండ్ దానితో తలపడటానికి మిగతా సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. కానీ దానివల్ల మాసన్ యొక్క పవర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవడంతో తను డేవిడ్ తయారు చేసిన మెడిసిన్ ని తాగుతాడు. కానీ జేమ్స్ చెప్పడంతో టీనా ఆ మెడిసిన్ ని మార్చేస్తుంది. తను మార్చేసిన మెడిసిన్ వల్ల మాసన్ యొక్క పవర్స్ కంట్రోల్ అవడం కాకుండా ఇంకా భయంకరంగా పెరుగుతాయి. అండ్ అలాగే జరిగి మాసన్ పవర్స్ యాక్టివేట్ అవడంతో తనకి రెక్కలు వస్తాయి. బార్ లో ఉన్న వాళ్ళందరూ మాసన్ ని చూసి ఆశ్చర్యపోయి ఒకరి మీద ఒకరు పడుతూ మాసన్ ని వీడియో తీస్తారు. వాళ్ళందరికీ అక్కడ ఏదో మూవీ షూటింగ్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ అలా చేయడం చూసి మాసన్ కి మళ్ళీ తన చిన్నప్పుడు అందరూ తనని ఎగతాళి చేసే సంఘటనలు గుర్తొస్తాయి. దాంతో మాసన్ పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాడు. అప్పుడు జేమ్స్ తన వాళ్ళతో మాట్లాడుతూ, మన పని పూర్తయింది, మాసన్ యొక్క పవర్స్ అన్ని యాక్టివేట్ అయిపోయాయి, తనని పట్టుకోండి అని చెప్పడంతో కొంతమంది సోల్జర్స్ మాసన్ కి మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. కానీ స్పృహ కోల్పోయే ముందు మాసన్ టీనాని జేమ్స్ తో పాటు చూసి ఖచ్చితంగా టీనా తనని మోసం చేసిందని అర్థం చేసుకుంటాడు. దాంతో మాసన్ కి చాలా బాధగా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మిగతా సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళందరూ మాసన్ ని బ్యూరోకి పంపించడానికి వెహికల్ లో ఎక్కించి తీసుకెళ్తూ ఉంటారు. కానీ మాసన్ కి మధ్యలోనే మెళుకు వచ్చి ఆ వెహికల్ ని పేల్చేసి వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. మాసన్ పారిపోయిన విషయం జేమ్స్ కి తెలియగానే మాసన్ డేవిడ్ దగ్గరికి వెళ్లి ఉంటాడనే అనుమానంతో తను డేవిడ్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అక్కడికి వెళ్లిన తర్వాత జేమ్స్ కి మాసన్ కి ఇచ్చిన మెడిసిన్ లాగానే చాలా మెడిసిన్స్ కనిపిస్తాయి. జేమ్స్ డేవిడ్ ని అన్ని మెడిసిన్ ని తయారు చేయడానికి కారణం ఏంటని అడగగా అందుకు డేవిడ్, నేను దాదాపు 10 సంవత్సరాల నుండి రీసెర్చ్ చేస్తున్నాను. 10 ఏళ్లు కష్టపడి నేను ఈ మెడిసిన్ ని తయారు చేశాను. ఈ మెడిసిన్ మాసన్ యొక్క పవర్స్ ని కంట్రోల్ చేస్తున్నట్టుగానే ఒకవేళ దీన్ని ఓవర్ డోస్ ఇస్తే ఆ పెద్ద మాన్స్టర్ యొక్క పవర్స్ ని మనం చాలా వరకు తగ్గించొచ్చు. ఆ తర్వాత మనం దాన్ని సులభంగా చంపేయొచ్చు అని చెప్తాడు. అప్పుడు జేమ్స్, నువ్వు ఏదైతే చెప్తున్నావో అది మాసన్ మరియు ఇతరుల మంచి కోసమే అని నాకు తెలుసు. కానీ ఈ మెడిసిన్ తర్వాత కూడా మనకి మాసన్ అవసరం ఉంటుంది. కాబట్టి ప్లీజ్ మాసన్ ని బ్యూరోకి పంపించు. నువ్వు చెప్తే తను ఖచ్చితంగా ప్రపంచాన్ని కాపాడడానికి సిద్ధపడతాడు, లేదంటే కోట్ల మంది ప్రజలు చనిపోతారు అని చెప్తాడు. ముందు డేవిడ్ రెడీగా ఉండడు. ఎందుకంటే తను మాసన్ ని మాన్స్టర్ గా మారనివ్వడని మాసన్ కి మాట ఇచ్చాడు. కానీ ప్రపంచం మంచి కోసం ఒప్పుకుంటాడు. తర్వాత తను ఒక ట్రాకర్ సహాయంతో మాసన్ ని వెతికి తనని కలవడానికి వెళ్ళగా మాసన్ ఒక బిల్డింగ్ యొక్క టెర్రస్ పైన బాధగా కూర్చొని ఉంటాడు. ఫ్రెండ్స్, అక్కడికి వచ్చి తనతో, బాబు, బ్యూరో వాళ్ళు చెప్పడం వల్లే నేను నిన్ను పెంచాను, కాబట్టి ఇప్పుడు నువ్వు బ్యూరోకి వెళ్లాల్సి ఉంటుంది. వాళ్ళకి నీ అవసరం ఉంది, నన్ను క్షమించు, నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను అని అంటాడు. అది విని మాసన్ బాధపడతాడు. కానీ ఇప్పుడు నా వాళ్ళు కూడా నన్ను మోసం చేస్తున్నారు అని తన మనసు పెరిగిపోతుంది. అందుకే తను అన్నిటిని వదిలి అక్కడి నుండి వెళ్లిపోతాడు. ప్రపంచంలో ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్లిపోతాడు. కానీ ఇప్పుడు మాసన్ కనిపించకపోవడంతో బ్యూరో వాళ్ళు టెన్షన్ పడతారు. ఎందుకంటే ఆ పెద్ద మాన్స్టర్ ఏ సమయంలో అయినా బయటికి వచ్చి ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు. దాంతో కనీసం ఆ మాన్స్టర్ పైన దాడి చేసి దాన్ని ఆపడానికి జేమ్స్ మిలిటరీ మొత్తాన్ని సిద్ధం చేస్తాడు. ఇది చేయడానికి అన్నిటికన్నా ముందు అమాయక ప్రజలని వీలైనంత దూరంగా ఉంచడానికి సిటీ మొత్తాన్ని ఖాళీ చేస్తారు. లేదంటే మాన్స్టర్ మానవ జాతి అంతటిని నాశనం చేస్తుంది. అందుకే బ్యూరోలో సూపర్ పవర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ కి గుడ్ బై చెప్పేసి సిటీ నుండి దూరంగా పంపించేస్తారు. ఎందుకంటే ఈ గొడవలో ఎవరు బతికుంటారో ఎవరు చనిపోతారో ఎవరికి తెలుసు. ఫ్రెండ్స్, ఇక్కడ డేవిడ్ జూలియాకి కొన్ని డబ్బులు ఇచ్చి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ సిటీ నుండి దూరంగా వెళ్లిపో, నేను వెళ్లలేను, ఎందుకంటే నేను చేయాల్సిన ఆఖరి పని ఒకటి మిగిలి ఉంది, అది పూర్తి చేయకుండా నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్తాడు. ఇక డేవిడ్ ఏం చేయాలనుకుంటున్నాడో జూలియాకి అర్థమవుతుంది. తను తయారు చేసిన మెడిసిన్ సహాయంతో మాన్స్టర్ ని బలహీనంగా మార్చడానికి ప్రయత్నిస్తాడు. దాంతో మిగతా వాళ్ళు దాన్ని చంపగలుగుతారు. కానీ అది డేవిడ్ ప్రాణాలని తీసుకుంటుంది. ఈ విషయం తెలిసి జూలియా చాలా బాధపడుతుంది. దాంతో తను కూడా, ఏదైనా అవ్వని, నేను నా ఫ్యామిలీని వదిలి వెళ్ళలేను, కానీ నేను కూడా నీతోనే ఉంటాను, మనం కలిసి ఆ మాన్స్టర్ ని చంపేద్దాం అని చెప్పడంతో అది విని డేవిడ్ కూడా చాలా ఎమోషనల్ అయ్యి ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఇక్కడ సముద్రపు మాన్స్టర్ సిటీ పైన దాడి చేయడం మొదలు పెడుతుంది. పారిపోలేని వాళ్ళందరూ చాలా ఘోరంగా మాన్స్టర్ చేతిలో చనిపోతారు. సిటీ మొత్తం ధ్వంసం అయిపోతుంది. అండ్ వెంటనే ఏదో ఒకటి
ఒకటి చేయకపోతే అంతా అయిపోతుంది. అందుకే జెన్నీ నేను మాసన్ ని వెతుకుతాను అని డిసైడ్ అవుతుంది. మాసన్ ఎవరికీ కనిపించకుండా ఎక్కడికి వెళ్లాడో తనకి తెలుస్తుంది. దాంతో తను వెంటనే మాసన్ పుట్టిన తర్వాత ఉన్న అనాథాశ్రమానికి వెళ్తుంది. మాసన్ చాలా కోపంగా అక్కడే దాక్కొని ఉంటాడు. మాసన్ తన మనసులో డేవిడ్ నన్ను ఎందుకు మోసం చేశాడు అని అనుకుంటూ ఉంటాడు. ఎందుకంటే డేవిడ్ తనతో నేను బ్యూరోని ఎప్పుడో వదిలేశాను అని చెప్పాడు. కానీ నిజానికి తను ఇప్పటికీ కూడా ఆ బ్యూరో కోసం పనిచేస్తున్నాడు. మాసన్ తన మనసులో నా వాళ్లే నన్ను మోసం చేస్తుంటే నేను ఈ ప్రపంచాన్ని ఏం కాపాడుతాను అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇదంతా విని జెన్నీ నీకు గుర్తుందా నీ పవర్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ఇళ్లు కూలిపోయే సమయంలో డేవిడే తన లైఫ్ ని రిస్క్ చేసి నిన్ను కాపాడాడు. దాంతో తన 2 కాళ్ళు డ్యామేజ్ అయిపోయాయి. నువ్వు తన సొంత కొడుకువి కాకపోయినా డేవిడ్ నిన్ను తన సొంత కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అండ్ నిన్ను బ్యూరోకి పంపించడానికి వెనక కారణం ఏంటో తెలుసా? డేవిడ్ తన ప్రాణాల కంటే ఎక్కువగా లోకంలోని ప్రజల ప్రాణాల గురించి ఆలోచిస్తాడు. అండ్ ఆ ప్రజలందరి లాస్ట్ హోప్ నువ్వే. అందుకే ఆ మాన్స్టర్ ని చంపడానికి నువ్వు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్తుంది. ఫ్రెండ్స్ అది వినగానే మాసన్ డేవిడ్ మీద అలిగి తప్పు చేశాడని అర్థం చేసుకుని డేవిడ్ కి కాల్ చేస్తాడు. డేవిడ్ అక్కడ మాన్స్టర్ కి ఎదురుగా నిల్చొని ఉంటాడు. తను మాసన్ తో మాట్లాడుతూ చూడు బాబు నీ పవర్స్ కి ఎప్పుడూ భయపడకు. నీ పవర్స్ ప్రపంచంలోనే చాలా అందమైనవి. నేను చెప్పింది నీకు అర్థమైంది అని అనుకుంటున్నాను అని చెప్తాడు. దాని తర్వాత జూలియా మరియు డేవిడ్ మాన్స్టర్ పైన దాడి చేస్తూ మెడిసిన్ మొత్తాన్ని దానిలో వేస్తారు. అండ్ ఆ ప్రయత్నంలో వాళ్ళ ఇద్దరి ప్రాణాలు పోతాయి. కానీ వాళ్ళు మెడిసిన్ సహాయంతో మాన్స్టర్ ని కూల్ చేస్తారు. ఇది చాలా ఎమోషనల్ సీన్ ఫ్రెండ్స్. ఇక్కడ డేవిడ్ మరియు జూలియా చనిపోవడంతో మాసన్ చాలా కోపంగా ఉంటాడు. తను బ్యూరోలో ఉన్న స్పేస్ షిప్ యొక్క కోర్ సహాయంతో ఆ మాన్స్టర్ ని చంపేయడానికి జెన్నీతో కలిసి బ్యూరోకి వెళ్తూ ఉంటాడు. కానీ దారి మధ్యలో చాలా మాన్స్టర్ పక్షులు వాళ్ళని చుట్టుముట్టి వాళ్ళ పైన దాడి చేయడం స్టార్ట్ చేస్తాయి. కానీ అప్పుడు జేమ్స్ అక్కడికి హెలికాప్టర్ తో వచ్చి మాసన్ మరియు జెన్నీని కాపాడి బ్యూరోకి తీసుకొస్తాడు. కానీ వాళ్ళతో పాటు మాన్స్టర్ పక్షులు కూడా అక్కడికి వస్తాయి. ఇక అక్కడ ఉన్న సోల్జర్స్ వాటితో తలపడే లోపు మాసన్ ఆ కోర్ ని ఒక్కటిగా ఫామ్ చేయడానికి వెళ్తాడు. ఫ్రెండ్స్ ఇంతలోనే ఆ పెద్ద మాన్స్టర్ డేవిడ్ యొక్క మెడిసిన్ కంట్రోల్ నుండి బయటికి వస్తుంది. మాసన్ కోర్ ని ఫామ్ చేస్తున్నాడని తెలిసి ఆ పెద్ద మాన్స్టర్ మాసన్ తో పాటు ఆ కోర్ ని కూడా నాశనం చేయడానికి బ్యూరో వైపు వెళ్తూ ఉంటుంది. అప్పటికే ఆ మాన్స్టర్ పక్షులు చాలా వరకు బ్యూరోని నాశనం చేసి ఉంటాయి. అండ్ అప్పుడే జేమ్స్ తన హెలికాప్టర్ తో నేరుగా ఆ పక్షుల గుంపులోకి వెళ్లి వాటిని చంపడం స్టార్ట్ చేస్తాడు. కానీ అక్కడ నుండి బయటపడటం సాధ్యం కాదని మరియు తను అనుకున్నట్టుగానే జరుగుతుందని జేమ్స్ కి తెలీదు. ఫ్రెండ్స్ చాలా మాన్స్టర్స్ ని చంపిన తర్వాత జేమ్స్ యొక్క హెలికాప్టర్ క్రాష్ అయ్యి తను చనిపోతాడు. ఫ్రెండ్స్ జేమ్స్ చెడ్డవాడేం కాదు. ఎలాగైనా ప్రపంచాన్ని కాపాడాలని కేవలం కోపంగా ఉండేవాడు. ప్రపంచాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలను కూడా కోల్పోయాడు. ఇప్పుడు ఆ పెద్ద మాన్స్టర్ బ్యూరో లోపలికి వెళ్లి విధ్వంసం సృష్టిస్తూ ఉంటుంది. కానీ మాసన్ ఆ కోర్ ని ఫామ్ చేయడం పూర్తి చేస్తాడు. అండ్ తను కోర్ ని పట్టుకోగానే అదే సమయంలో మాన్స్టర్ జెన్నీని చుట్టుముట్టి తనని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసి మాసన్ ఆ కోర్ ని గాల్లో చాలా దూరం విసిరేసి వెంటనే జెన్నీని కాపాడడానికి తన దగ్గరికి వెళ్తాడు. కానీ జెన్నీ తన టెలికైనెటిక్ పవర్ తో తనని దూరంగా పంపేస్తుంది. ఎందుకంటే మాసన్ అక్కడికి వచ్చి తనతో పాటు చిక్కుకుపోవడం తప్ప ఇంకేమీ ఉండదని తనకి తెలుసు. అలా జరిగితే అందరి సాక్రిఫైస్ వృధా అవుతుంది. కాబట్టి తను మాసన్ తో ఇప్పుడు ఈ ప్రపంచాన్ని కాపాడే బాధ్యత కేవలం నీపైనే ఉంది. ఈ మాన్స్టర్ ని గెలవనివ్వకు అని చెప్తూ ఉండగానే పాపం జెన్నీని ఆ మాన్స్టర్ చంపేస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్కరిగా మాన్స్టర్ తన వాళ్ళందరినీ చంపేయడం చూసి మాసన్ కోపం అంబరాన్ని అంటుకుంటుంది. తను వెంటనే ఆ కోర్ దగ్గరికి వెళ్తాడు. కానీ చేరుకోబోతూ ఉండగానే మాన్స్టర్ దాని టెంటకల్ ని నేరుగా మాసన్ శరీరంలోకి దింపుతుంది. దాంతో ఒక్కసారిగా మాసన్ పరిస్థితి హీనంగా మారి తను స్పృహ తప్పిపోతాడు. ఇప్పటి వరకు ఆ మాన్స్టర్ తో పోరాడడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరూ కంట్లో నీళ్లు తిరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ లాస్ట్ హోప్ కూడా చనిపోతూ కనిపిస్తుంది. అప్పుడే మాసన్ కి తన చిన్నతనం యొక్క కొన్ని జ్ఞాపకాలు కనిపిస్తాయి. మాసన్ వాళ్ళ అమ్మ తనకి జన్మనిస్తున్న సమయంలోని జ్ఞాపకాలు కనిపిస్తాయి. మాసన్ వాళ్ళ అమ్మకి తన కొడుకు మ్యూటెంట్ గా పుడతాడని తెలుసు. కానీ అప్పుడు కూడా వాళ్ళ అమ్మ డాక్టర్స్ అందరితో చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు నా కొడుకు ఈ ప్రపంచంలోనే తన పేరుని నిలబెట్టుకుంటాడు అని చెప్తుంది. ఫ్రెండ్స్ ఇదంతా కలలో చూస్తూ మాసన్ కి స్పృహ వస్తుంది. అండ్ తన రక్తపు చుక్కలు కోర్ పైన పడగానే కోర్ యాక్టివేట్ అవుతుంది. అండ్ కోర్ యొక్క పవర్ ఆ పెద్ద మాన్స్టర్ ని తనలోకి అబ్జార్బ్ చేసుకుంటుంది. దాంతో మాన్స్టర్ అబ్జార్బ్ చేసుకున్న స్పేస్ షిప్ యొక్క పార్ట్స్ అన్ని బయటకు వచ్చేసి స్పేస్ షిప్ మళ్ళీ రెడీ అవుతుంది. ఫ్రెండ్స్ దీని తర్వాత ఆ ముగ్గురు ఏలియన్స్ కూడా మాసన్ దగ్గరికి వచ్చి తనకి థ్యాంక్స్ చెప్తారు. ఎందుకంటే తన వల్లే ఈ రోజు అంత ప్రమాదకరమైన మాన్స్టర్ ధ్వంసమయ్యింది. అండ్ ముగ్గురు ఏలియన్స్ మాసన్ తో ఇక ముందు కూడా నువ్వు ఇలానే ఈ ప్రపంచాన్ని కాపాడాలి అని చెప్పి తనకి
బాధ్యతని అప్పగిస్తారు. సో ఆఖరికి ఈ విధంగా మాసన్ మాన్స్టర్ ని నాశనం చేసి ప్రపంచం నాశనం అవ్వకుండా కాపాడాడు. ఫ్రెండ్స్, మూవీ యొక్క లాస్ట్ సీన్ లో ముందు జనరేషన్స్ కి మాసన్ ఏ విధంగా అయితే ప్రపంచాన్ని కాపాడాడో తెలియడానికి పెయింటింగ్స్ వేసి మ్యూజియం లో పెడతారు. అది చూసి మాసన్ కి చాలా సంతోషం వేస్తుంది. సో ఫ్రెండ్స్, దీనితో ఈ మూవీ అయితే ఎండ్ అవుతుంది. మీకు వీడియో మరియు స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్త. అండ్ ఫైనలీ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.